ఒక మాట వింటున్నాను. ఆ మాట విన్నప్పుడల్లా నాకు చాలా ఆనందం, గర్వంగా కూడా ఉంటుంది. ఆ మాట నాని గారు. సో దాదాపు 17 ఏళ్ల క్రితం నా ఆఫీస్లో అష్టాచమ్మ టైంలో నా ముందు కూర్చున్న కుర్రాడు ఇప్పుడు ఇంతమందికి స్ఫూర్తి ఇస్తూ ఒక నటుడుగా చాలా చాలా పెద్ద స్థాయికి ఎదగడానికి కాకుండా నిర్మాతగా కొత్త నటీనటులు, కొత్త దర్శకులు కూడా చాలా చాలా స్ఫూర్తి ఇవ్వడమే కాకుండా ఆపర్చునిటీస్ ఇవ్వడము, వాళ్ళ ద్వారా కొత్త రకమైన సినిమాలు తీయించడము లాంటి ప్రయత్నం చాలా కష్టం నాకు తెలిసి. అది చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని, మెనీ కంగ్రాచులేషన్స్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అఫ్కోర్స్ యాక్టర్ కింద నేను నీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, వేరే విషయం. బట్ అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఫిల్మ్ కోర్ట్ అనే సినిమా నేను ఐ బీన్ ఫాలోయింగ్ ద ప్రొమోస్ అండ్ దర్శి మై డియర్ యాక్టర్. మేము మాట్లాడుకుంటూ ఉంటాము. అప్పుడు నేను అడుగుతూ వచ్చాను మన సినిమా గురించి. అండ్ ఇట్ లుక్స్ రియలీ బ్యూటిఫుల్. మా నాని కూడా పొద్దున్న చెప్పాను, ఇట్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అని. ద ట్రైలర్ ఆఫ్ కోర్స్ లుక్స్ అండ్ ఇలాంటి సినిమా నాకు కొంచెం ప్రత్యేకంగా ఇష్టం. ఇలాంటి అంటే పెద్ద హృదయం ఉన్న చిన్న సినిమాలు ఇవి. బడ్జెట్ పరంగా చిన్నవచ్చు, కానీ ప్రపంచాన్ని జయించగలిగే హృదయం ఉంటుంది ఇలాంటి సినిమాలకి. అలాంటి గొప్ప హృదయం ఉన్న సినిమాలు నాకు అనిపిస్తుంది కోర్టు చూస్తుంటే. అండ్ ప్రతి నటుడు ఐ థింక్ హర్ష్ రోషన్ అండ్ శ్రీదేవి, మీ ఇద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ మీకంటే కొంచెం పెద్ద వయసులో నాని నేను కలిసి ఉంటాను మేబీ. సో ఐ కెన్ సీ హిమ్ గ్రూమింగ్ యాక్టర్స్ లైక్ యూ, విచ్ ఈస్ ఫెంటాస్టిక్. అండ్ చాలామంది పాత మిత్రులు, రోహిణి గారు, మీకు రోషిని అన్న ఫస్ట్ కరెక్టే. కాబట్టి రోహిణి గారు అండ్ అఫ్ కోర్స్ ప్రశాంతి అండ్ దీప్తి గారు నేను కలవలేదు. హలో, ఐ జస్ట్ మిస్డ్ యూ. అండ్ మీరందరూ కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ద డైరెక్టర్ రామ్ జగదీష్, నాని తొందరగా చాలా బాగా తీశాడు సార్, బాగుంది సార్ అని అన్నాడు. అంటే బాగుందంటే బాగుంది సార్ అంటాడు, కానీ ప్రత్యేకంగా హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అని చెప్పాడు. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు కోర్ట్. అండ్ అఫ్ కోర్స్ ది సమీరా, అనురాగ్, విజయ్, I think we were in touch for a while, or you were sending me some samples for music. So great work, I've been following it. And మీ పేరు నేను పూర్ణాచారి గారు, వెరీ గుడ్ సాంగ్, చాలా బాగుంది. సో ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ కోర్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. ఐ విల్ బి దేర్ ఆన్ 14th. ఆ రోజు నేను మళ్ళీ 14th కూడా వెళ్తాను, ప్రాబ్లం లేదు. జనరలీ ఐ లైక్ ప్రివ్యూస్ చూసేసిన తర్వాత మళ్ళీ ఐ లైక్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్ విత్ ద పీపుల్. సో 14వ తారీఖు మొత్తం ప్రేక్షకులందరికీ కూడా నేను ఇలాంటి సినిమాలు ముఖ్యంగా వీ షుడ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ మంచి సినిమాలు. అండ్ ఇది మనం అపాలజెటిక్గా చెప్పుకోకూడదు, ఇది ఎంటర్టైన్మెంట్ సీరియస్ సినిమా అండి, దీనిలో ఏమీ లేకుండా కూడా మనందరం సామాజిక బాధ్యతతో ఈ సినిమా చూద్దామండి అలక్కర్లేదు. ఐఎమ్ షూర్ దిస్ విల్ బి వెరీ ఎంగేజింగ్, ఎక్సైటింగ్, మూవింగ్, డ్రమాటిక్ ఎక్స్పీరియన్స్. సో కాబట్టి అందరికీ మెనీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు కోర్ట్. అండ్ ఎస్పెషలీ నాని, many congratulations for again bringing this kind of cinema to Telugu people, and I also believe you are one of the very few people who can do that. Okay, thank you. Have a great day. Thank you. Moonshu garu velle mundu tricky question. 14th na court ki veltunara, theater ki veltunara? 12న థియేటర్కి వెళ్తానండి, 14న ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను. కోర్ట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో ఆర్టిస్టుల్లో చాలా అరుదుగా దక్కేటువంటి అదృష్టం మన ప్రియదర్శి గారికి దక్కింది అని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన సీరియస్ రోల్స్ చేస్తుంటారు, ఒక పక్కన కామెడీ చేస్తుంటారు, ఇంకో పక్కన రొమాన్స్ కూడా నడుస్తుంది. ఒక పెళ్లి చూపులు కానీ, ఒక కానీ, మల్లేశం కానీ, బలగం కానీ, ఏది చూసినా తనదైనటువంటి స్టైల్లో దూసుకొని వెళ్తున్నటువంటి ప్రియదర్శి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ, జూబ్లీస్, మణికొండ, నేను నాగోల్ దాకా వెళ్ళి ఆడిషన్ చేసిన రోజులు ఉన్నాయండి. अरे क्या बात कर रहे सर तुम, इससे सस्ता खाने में मिलेगा आपको, देख लो भाई. अरे वो जितने बल्ले की तेल पेट से आओ ना. Present this award, ladies and gentlemen. I'd like to call on stage. Comic role in Telugu goes to the best comic role. Best comedian Telugu goes to Priyadarshi. Priyadarshi. తినడానికి సరిగ్గా తిండి లేకపోయినా, ఉండడానికి సరిగ్గా ఇల్లు లేకపోయినా, నన్ను నా చెల్లిని కష్టపడి ఎంతో గొప్పగా పెంచారు నా తల్లిదండ్రులు సుబ్బాచారి, జయలక్ష్మి గారు. చాలా తక్కువ చెప్పాడు, నాకు చాలా ఎక్స్పెక్టేషన్ ఇందులో సినిమాలో. ఐ లవ్ యువర్ జాతర. ఆ సార్ వస్తాను నీకెందుకు చిన్న టెక్స్ట్, పలక మాస్టర్
యాక్టర్స్ మనల్ని సపరేట్ చేసిన ఒక మెకానిజం. పార్టీలో గుర్తు సర్వ్ చేసినట్టు పీస్ 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 ఏ కాలేజ్ ఆడ కమ్యూనికేషన్ సెంటర్ తెలుసా? తెలుసు, మా ఫిజిక్స్ లెక్చరర్. మంతాన్ని చిట్టేస్తాడు. ఓకే ఆడేసి మొత్తాన్ని అన్న సారీ అన్న, ప్లీజ్ అన్న, నీ ఇంటి దీపం నన్ను వెలిగించమంటావా? ఎర్రగా కాల్చిన పెర మీద బాధపడతారా? लेफ्ट करते 20, राइट करते 1, वेस्ट 1, मूर्ति करते 4. सरफरोशी के दिल में तमन्ना समानता और रश्मिका वो तीनों मेरे साथ में है. మర్చిపోయిన ఎనర్జీ లేదు, బట్ ఇట్స్ ఓకే రా, పాస్ అవుతుంది. కళ్ళు నాకు తొక్కునాకే మొక్కలు ఇల్లంతా ఒకట్ల మందు దొరుకుతుంది, టింగ్ టింగ్ అని వచ్చింది. ఏదో పెద్ద సానే సాయిన బిల్ల పెందుకు పొద్దుగొలసింది. యు ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఎన్ని పైసలైనా సరే నేను ఖర్చు పెడతాను. నా ఆస్తులు అమ్మైనా సరే ఐ ప్రొడ్యూస్ దిస్ ప్రాజెక్ట్. 65 రోజెస్. అమ్మ ఏడుస్తుంది కదా నాన్న. సారీ చాలా ట్రై చేసి లవ్ దట్ యు గెట్. అట్లాంటి వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రేమ పొందడం అనేది నిజంగా నేను ఐఎమ్ రియలీ లక్కీ ఈ విషయంలో. ఇది మన గుండెకాయ లాంటి సినిమా, ఇది మట్టుకు చెప్పగలుగుతా. బలగం ఫ్యాన్ గా వచ్చా, బలగం హీరో ఫ్యాన్ గా వచ్చా. ఏ నక్కతో దొక్కిండో తెలియదు. నార్మల్గా పేరు వస్తుంది, పైసలు రావు. పైసలు వస్తే పేరు రాదు. ఈ మనిషి చేసే సినిమాలు అన్నింటికి పేరు వస్తుంది, పైసలు వస్తుంది. ఎట్లా ఏమన్నా ఉందా? Directing the next film with Darshi in Wall Poster Cinema. ప్రాజెక్ట్స్ కమింగ్ అహెడ్ అండ్ ఇంత అద్భుతంగా ఇన్ని విజయాల్ని సాధిస్తున్నందుకు మీకు శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము టు ప్రియదర్శి. అండ్ ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఈ వెండితెరకి పరిచయం అవుతూ అలాగే మనందరి మనసుల్ని దోచేయబోతున్నటువంటి బ్యూటిఫుల్ శ్రీదేవిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీదేవి, ఐ థింక్ ద హోల్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ శ్రీదేవి అండ్ అలాగే మన హర్ష